దేవుని నామముకు మహిమ కలుగును గాక. మరి కూడి వచ్చినటువంటి పరిశుద్ధులందరికీ కూడా దేవుని నామం పేరట మీ అందరికీ నా శుభాభివందనాలు. నీ సన్నిధిలో నేను అనే ఈ కార్యక్రమం ద్వారా దేవుడు మనకు అందించేటువంటి నేటి వాగ్దానాన్ని ఈరోజు మనము చదువుకుందాము. యెషయా గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనాన్ని ఇప్పుడు మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనము. ఆ దినమున యెహోవా చిగురు మహిమయు భూషణమునగును. ఇశ్రాయేలీల్లో తప్పించుకొనిన వారికి భూమి పంట అతిశయాస్పదముగాను శుభలక్షణముగాను ఉండును. దేవుడి వాక్యము దీవించి ఆశీర్వదించునుగాక. మరి ఈ వాక్యము వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులారా, మరి నేటి దినమున దేవుడు ఈ ఉదయకాల సమయమున మనకి ఇచ్చేటటువంటి మాట ఏంటి అని అంటే, ఇక్కడ ఆ దినమున యెహోవా చిగురు మహిమయు భూషణమునగును. హల్లెలూయా. యెహోవా చిగురు అంటే యేసుక్రీస్తు ప్రభు అండి. హల్లెలూయా. నీతి చిగురు పుట్టును అని మనము చూస్తూ ఉన్నాం వాక్యంలో. చిగురు అనగానే మన కొరకు ఉదయించినటువంటి నీతి సూర్యుడైన యేసుక్రీస్తుని బట్టి మనం ఎంతగానో సంతోషానందభరితులమై ఉంటాం. ఎందుకనంటే లోక మాలిన్యము వలన మరి లోకములో మనము చేసినటువంటి మరి అతిక్రమ క్రియలను బట్టి మన మీదకు వచ్చినటువంటి మరణాన్ని కానీ, మరి మనలో ఉన్నటువంటి మరి శాపకరమైనటువంటి పరిస్థితులను బట్టి కానీ, మరి మన మీద ఉన్నటువంటి మరి అతిక్రమ క్రియలను బట్టి దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. హల్లెలూయా. మరి నరుల యొక్క హృదయము ఎప్పుడు కూడా మరి మంచిది కాదంటండి. హల్లెలూయా. దేవుడే సెలవిస్తూ ఉన్నాడు. అయినప్పటికీ కూడా నీ యందు నా యందు జాలి కలిగినటువంటి దేవుడు, నీతి చిగురు అయినటువంటి దేవుడు, యథార్థవంతుడైనటువంటి దేవుడు, పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఈ దినమున నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఏ అతిక్రమ క్రియల్లో ఉన్నా, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మరి అక్రమము చేయవారులారా అని దేవుడు పిలుస్తున్నాడు. అయితే దేవుడు అంటున్నాడు, అతిక్రమములను విడిచిపెట్టుకొనమని దేవుడు చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. మన యొక్క హృదయాన్ని మనం మార్చుకోవడానికి ఇష్టపడితే, మన యొక్క హృదయంలో యేసుక్రీస్తు ప్రభువును అంగీకరిస్తే, యేసుక్రీస్తు ప్రభువు అనే నీతి చిగురు నీలో ఉదయిస్తే, హల్లెలూయా, అక్రమము చేయడం నేను మానివేస్తాను, అబద్ధములు ఆడటం నేను మానివేస్తాను, నేను నా క్రియలను సరిదిద్దుకుంటాను అనే హృదయము నీకు వచ్చినట్లయితే, హల్లెలూయా, నూతనముగా నీవు జన్మించి ఎదిగి ఫలించి అభివృద్ధి పొందటము నీవు నేర్చుకుంటే, హల్లెలూయా, దేవుడు ఇదే కదండి మన నుంచి కోరుకుంటున్నాడు. మనలో మార్పు రావాలి, మన హృదయము మార్చబడాలి. మన హృదయం అన్నిటికంటే మోసకరమైనప్పటికీ దేవుని యొక్క నీతి చిగురు మన హృదయంలో పుడితే, హల్లెలూయా, దేవుడు నన్ను క్షమించాడు, ఆ క్షమాపణను నేను నిలబెట్టుకోవాలి. హల్లెలూయా. దేవుడు క్షమిస్తాడులే అనుకుంటూ నేను పాపాలు చేయకూడదు. దేవుడు నా పాపములను క్షమించను గనక, నేను నా పాపముల నుండి నేను విడుదల పొందాను గనక, దేవుని యొక్క సహవాసములో, దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క దీవెన చేత నేను ఎల్లప్పుడూ కూడా భూషణ కిరీటముగా ఉండాలి. నా దేవునికి నేను ఎల్లప్పుడూ కూడా దగ్గరగా జీవించాలి. నా దేవుని ద్వారా నేను ఆశీర్వదించబడాలి అనే హృదయము, అనే కోరిక, అనే అలాంటి స్థితి నీలోనికి వస్తే నీవు ధన్యుడవు. హల్లెలూయా. ఈరోజు దేవుడు చెప్తున్నటువంటి మాట, ఆ దినమున యెహోవా చిగురు మహిమయు భూషణమగును. హల్లెలూయా. ఆయన నీ హృదయంలోనికి నీవు ఆహ్వానించినట్లయితే, హల్లెలూయా, నీతి చిగురు, దావీదునకు నీతి చిగురు పుట్టును. హల్లెలూయా. అవునండి, దావీదులో దేవుని యొక్క చిగురు పుట్టింది. ఎందుకని అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు దావీదుని హెచ్చించిన దేవుడు ఈరోజు నిన్ను హెచ్చిస్తానని ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు ఏ కష్టంలో ఉన్నా, ఏ నష్టంలో ఉన్నా, ఏ బాధలో ఉన్నా, ఏ శ్రమలో ఉన్నా కూడా దేవుడు లేవనెత్తుటకు శక్తి సంపన్నుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయనను కోరుకొనిన వారిని, ఆయనను మరి నమ్ముకొని దగిన సహాయకుడైన అని ఎవరైతే యోచిస్తారో, ఎవరైతే ఆలోచిస్తారో వారిని దేవుడు ఎన్నటికీ కూడా విడిచిపెట్టనంటున్నాడు. ఒక భూషణంగా చేస్తానంటున్నాడు, ఒక దివ్యమైన జ్యోతి వలె ఉంచుతానంటున్నాడు. అనేకులు నిన్ను చూసి మారు మనసు నందునట్లుగా నీ జీవితాన్ని మార్చేస్తాను అని దేవుడు చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. మరి దేవుడు చెప్తున్నటువంటి మాట, ఇశ్రాయేలీయులలో తప్పించుకొనిన వారికి భూమి పంట
అతిశయాస్పదముగాను. హల్లెలూయా. ఒకసారి ఆలోచించండి ప్రియులారా, మన జీవితంలో ఏమనుభవిస్తున్నామో మనకు తెలుసు. కష్టాలు, నష్టాలు, శ్రమలు, ఇరుకులు, నిందలు, బాధలు, అవమానాలు ఇవే కదా మన జీవితంలో జరుగుతున్నాయి. అయితే ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఎలాంటి పరిస్థితి ఉన్నా కూడా ఈరోజు తప్పించబడిన శేషంలోనికి నీవు రాగలిగితే, హల్లెలూయా, ఇశ్రాయేలు తప్పించుకొనిన వారిగా, హల్లెలూయా హల్లెలూయా. చూడండి, సణిగేవారిగా గొణిగేవారిగా కాదు మనం ఉండాల్సింది. దేవుడు చెప్పినటువంటి మాటకు మనము లోబడిన వారమైతే, హల్లెలూయా, దేవుని మీద ఆధారపడగలిగితే, దేవుని మీద ఆనుకోగలిగినట్లయితే, హల్లెలూయా, నీ పరిస్థితిని మార్చడానికి దేవుడికి అసాధ్యం అనేది లేదు. హల్లెలూయా. నీలో ఉన్నటువంటి కఠినత్వాన్ని నువ్వు తీసేసుకొని, హల్లెలూయా, మరి నీలో ఉన్నటువంటి యథార్థ హృదయాన్ని బయటకు తీసుకురండి. హల్లెలూయా. కఠినమైన హృదయాన్ని విడిచిపెట్టుకుని దేవుని యొక్క ఆశీర్వాదాలు కనుక మీరు అనుభవించాలి అని అనుకుంటే కనుక ఈరోజు మీ హృదయాన్ని మీరు మార్చుకోవాలి. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు చెప్తూ ఉన్నాడు, ఇశ్రాయేలులో శేషించిన వారు, ఇశ్రాయేలులో తప్పించుకొనిన వారులారా, హల్లెలూయా, వారికి భూమి పంట అతిశయాస్పదముగాను. హల్లెలూయా. భూమి పంట అంటే ఈ లోకపు పంట కాదండి. మీ హృదయాన్ని మీరు మార్చుకోవడాన్ని బట్టి మీ హృదయము ఒక మంచి నేలగా తయారవ్వాలి. హల్లెలూయా. మంచి నేలగా తయారైనటువంటి మీ హృదయములో దేవుని యొక్క వాక్యం అనే విత్తనము పడినప్పుడు మీ హృదయము ఫలాన్ని ఇస్తుంది. హల్లెలూయా. మీ హృదయము నిండి ఉండు దానిని బట్టి మీ నోరు మాట్లాడుతుంది. హల్లెలూయా. అవునండి, మీ హృదయము దేవునికి ఇచ్చినట్లయితే, దేవుణ్ణి ఘనపరచడం మొదలు పెడితే, దేవుణ్ణి గనక మీరు మరి మహిమపరచడం మొదలు పెడితే మీ జీవితంలో మీరు గొప్ప కార్యాలు చూడగలుగుతారు. అతిశయాస్పదంగా ఉంటుంది మీ జీవితంలో. మీరు ఇంతకు ముందు అన్నడూ చూడనటువంటి గొప్ప ఫలితాన్ని, గొప్ప ఆశీర్వాదాన్ని, గొప్ప మరి అనేకులకు మాదిరిగా మిమ్మల్ని దేవుడు నిలబెట్టుకోవాలని దేవుడు ఆశపడుతూ ఉన్నారు. హల్లెలూయా. మరి భూమి పంట అతిశయాస్పదముగాను శుభలక్షణముగాను ఉండును. హల్లెలూయా. మరి మిమ్మల్ని చూసిన ప్రతి ఒక్కరూ కూడా, అబ్బా ఏంటి ఈ జీవితం, ఇతని జీవితం ఏంటి ఇంత మరి గొప్పగా ఉంది, మరి ఇతను చేస్తున్నటువంటి క్రియలు ఏంటి, ఇతడు ఎలాగ పొందుకుంటున్నాడు ఇంతటి ఆశీర్వాదాన్ని అని ప్రతి ఒక్కరూ కూడా మిమ్మల్ని చూసి నేర్చుకునేలాగున, దేవుణ్ణి గణపరచేలాగున మీ జీవితాన్ని దేవుడు మారుస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నేటి దినమున మీ జీవితంలో అప్పు ఉన్నా, మీ జీవితంలో మరి మీకు ఉన్నటువంటి కష్టాలు ఏదైనా, శ్రమలు ఏదైనా, నిందలైనా, బాధలైనా, బాధభరితమైనటువంటి హృదయంతో నిండి ఉన్నట్లయితే ఈ దినమున మీరు ఒక శుభ లక్షణముగా మార్చబడబోతూ ఉన్నారు. హల్లెలూయా. మిమ్మల్ని చూసిన వారు ధన్యుడు అని చెప్పబోతూ ఉన్నారు. హల్లెలూయా. మీ హృదయాన్ని దేవునికి ఇవ్వగలుగుతారా? దేవుని యొక్క చిత్తానికి లోబడతారా? దేవుడు చెప్పినట్లుగా మీ జీవితాన్ని మార్చుకోగలిగితే కనుక దేవుడు మనల్ని అందరినీ కూడా ఇశ్రాయేలులో శేషించిన వారు అనగా కనానులో ఎవరైతే అడుగుపెట్టారో వారి వల్లే మన జీవితాన్ని దేవుడు మారుస్తానంటున్నాడు. పాలు తేనెలు ప్రవహించే దేశమును వారికి ఇచ్చినట్లుగా మరి ఆటికి పోటీకి తట్టుకున్న వారే కదండి ఏదైనా కూడా మరి పొందుకోగలుగుతారు. కష్టంలో కృంగిపోయి, నష్టంలో బాధపడిపోయి మరి దేవుడు ఏం చేశాడు అని అనేదానికంటే దేవుని మీద నువ్వు సంపూర్ణంగా అనుకున్నట్లయితే కష్టంలో దేవుడు నీకు తోడుగా ఉంటాడు, నష్టంలో దేవుడు నిన్ను ఆదరిస్తాడు. ప్రతి పరిస్థితికి కావలసినటువంటి ప్రతి అవసరతను దేవుడు మీకు మరి సమృద్ధితో దేవుడు నింపుతాడు. ఈరోజు మీ జీవితాన్ని మీరు మార్చుకున్నట్లయితే, మీ హృదయాన్ని దేవుడికి మీరు ఇచ్చినట్లయితే, మీ ప్రతి పరిస్థితిని దేవుడి చేతికి అప్పగించినట్లయితే మిమ్మల్ని ఒక శుభ లక్షణముగా దేవుడు నిలబెట్టాలని కోరుకుంటూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నేటి దినమున దేవుడు మనకు అనుగ్రహించిన ఈ నేటి వాగ్దానాన్ని నీ సన్నిధిలో నేను అనే కార్యక్రమం ద్వారా దేవుడు అందించిన ఈ మాటలను మన జీవితంలో మనకు నెరవేర్పులోనికి వచ్చినలాగున దేవుని యొక్క సహాయమును మరి మీకును నాకును మరి మన అందరికీ దేవుని యొక్క సహాయము అందునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రార్థించుకుందామండి. మరి తలలు వంచండి. మహాపరిశుద్ధుడా, మహాగరుడా, సర్వోన్నతుడా, మహిమోన్నతుడా, సర్వకృపానిధివైనటువంటి మా గొప్ప తండ్రి, నాయన ఈ దినమున ప్రభా మీరు ఇచ్చినటువంటి వాక్యము ప్రభా యేసయ్య నా ప్రభా తండ్రి, నాయన ప్రభా మీరు చెప్పిన రీతిగా ప్రభా తండ్రి 4:2 మీరు మాట్లాడినట్లుగా అయ్యా తండ్రి ఒక శుభ లక్షణంగా మా జీవితాలు మార్చబడాలి. మా హృదయము ప్రభా బాగుంటేనే మేము బాగుంటాం కనుక మా హృదయాన్ని ప్రభా మేము బాగుపరుచుకోవాలి అంటే అది కేవలం నీ
కృప ద్వారా మాత్రమే కనుక ప్రభా తండ్రి మీరు మాలోనికి రండి, మమ్మల్ని మార్చండి, మమ్మల్ని మీ వలే మార్చుకొని ప్రభా, మీ వలే ప్రభా యథార్థవంతులుగా నీతిమంతులుగా ప్రభా తండ్రి నాయన మా జీవితాల్లో ప్రభా తండ్రి నాయన అతిశయాస్పదముగాను ప్రభా తండ్రి నాయన భూషణముగాను ఉండునట్లు సహాయం చేయండి. ఇశ్రాయేలులో తప్పించబడిన వారై ప్రభా తండ్రి నాయన శుభలక్షణముగా ఉండడానికి సహాయం చేయమని అయ్యా, ఎవరెవరి జీవితాల్లో ఏ కష్టాల్లో వెళుతున్నారు, ఏ శ్రమలో వెళ్తున్నారు, ఏ నిందన వెళ్తున్నారు, ఎలాంటి పరిస్థితులు గుండా వెళుతున్నా యేసు నామములో చూస్తున్న ప్రతి బిడ్డ కూడా దీవించబడునుగా, వారి జీవితాలు మార్చబడునుగాక, పోగొట్టుకున్నదంతా కూడా తిరిగి పొందుకొందురుగాక, నీ నామము ప్రభ మహిమను ప్రభా తన అనేకులకు ఆయన నీ బిడ్డలు చూపుదురుగాక అని ప్రకటిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.